ధర్మపురం ఒక అందమైన పల్లెటూరు. ఆ పేరుకు తగ్గట్టే ఊరి చివరన గలగల పారే ఏరు, చుట్టూ పచ్చని పొలాలు, మధ్యలో పెంకుటిల్లు ఆ ఊరి అందాన్ని రెట్టింపు చేసేవి. ఆ ఊరిలో ప్రతి ఇంటి ముందు ఒక అరుగు ఖచ్చితంగా ఉండేది. అన్ని అరుగుల్లోకి ఊరు మొదట్లోనే ఉన్న వేప చెట్టు కింద ఉన్న శారదమ్మగారి అరుగు చాలా ప్రత్యేకం. శారదమ్మ వయసు 80కి పైనే ఉంటుంది. పండిన జుట్టు, ముడతలు పడిన ముఖంలోని ఆమె కళ్లల్లో తరగని అనుభవం, చెరగని తెలివి స్పష్టంగా కనిపించేవి. ఆమె నోటి నుండి వచ్చే ప్రతి మాట ఒక అనుభవ సారం. అందుకే ఊరిలో ఎవరికి ఏ కష్టం వచ్చినా వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చేది శారదమ్మ అరుగు దగ్గరికే. ఒకనాడు ఆ ఊరిలో ఒక కొత్త అలజడి మొదలైంది. ఊరి పెద్ద రాఘవయ్య గారి కొడుకు రఘు పట్నంలో చదువుకుని 10 ఏళ్ల తర్వాత ఊరికి తిరిగి వచ్చాడు. అతనిలో పట్నం వాసనలు, మాటల్లో గర్వం స్పష్టంగా కనిపించాయి. ఆ రోజు సాయంత్రం ఊరి జనం ఎప్పటిలాగే శారదమ్మ అరుగు చుట్టూ చేరారు. రఘు కూడా తండ్రితో పాటు అక్కడికి వచ్చాడు. ఏరా రఘు, బావున్నావా? పట్నం చదువులు వంటబట్టినట్టున్నాయే. ఏం నేర్చుకున్నావురా మన ఊరికి ఉపయోగపడేది? ఏముంది బామ్మగారు, మీ పాతకాలపు వ్యవసాయ పద్ధతులు చూస్తుంటే జాలి వేస్తుంది. ఇంకా అవే ఆవు పేడ, సేంద్రియ ఎరువులంటూ కాలం గడుపుతున్నారు. నేను కొత్త పద్ధతులు నేర్చుకున్నాను. రసాయనిక ఎరువులు, హైబ్రిడ్ విత్తనాలతో 6 నెలల్లో మన రైతులను లక్షాధికారులను చేయగలను. అక్కడ ఉన్న రైతుల ముఖాల్లో ఆశ, ఆందోళన రెండూ కనిపించాయి. ముఖ్యంగా సోమయ్య అనే ఒక నిజాయితీపరుడైన రైతుకు రఘు మాటలు రుచించలేదు. క్షమించు చిన్నయ్య, నువ్వు చెప్పేది బానే ఉంది. కానీ మన తాత ముత్తాతల కాలం నుండి ఈ భూమిని నమ్ముకుని బతుకుతున్నాం. దానికి ఏది మంచో ఏది చెడో మనకంటే బాగా ఎవరికి తెలుసు? రసాయనాలతో భూమి తల్లి సత్తువను చంపేస్తే రేపటి తరం మనల్ని క్షమిస్తుందా? చూశారా, ఇలాంటి వెనకబడిన ఆలోచనల వల్లే మన ఊరు ఎదగడం లేదు. సోమయ్య మామ, నువ్వు నీ పాత పద్ధతులతో ఉండు. నాతో వచ్చేవాళ్ళు రండి, 6 నెలల్లో అద్భుతం చూపిస్తాను. ఊరిలోని యువతరం త్వరగా డబ్బు సంపాదించాలనే ఆశ ఉన్న కొందరు రైతులు రఘువైపు చేరారు. సోమయ్యతో పాటు మరికొందరు పాతతరం రైతులు మాత్రం మౌనంగా ఉండిపోయారు. ఊరు రెండుగా చీలిపోతున్నట్టు అనిపించింది. ఈ వాదనంతా మౌనంగా చూస్తున్న శారదమ్మ జోక్యం చేసుకుంది. ఒరే అబ్బాయి, నీ ఆత్రం చూస్తుంటే నాకు ఒక కథ గుర్తుకొస్తోంది, చెప్పమంటావా? రఘు అయిష్టంగానే తలూపాడు. అనగనగా ఒక ఊళ్ళో ఒక రైతు ఉండేవాడు. వాడికి ఒక బంగారు పిచ్చుక దొరికింది. అది రోజుకో బంగారు గుడ్డు పెట్టేది. ఆ గుడ్డును అమ్ముకొని వాడు ధనవంతుడయ్యాడు. కాని వాడికి దురాశ పెరిగింది. రోజూ ఒక గుడ్డు కోసం ఎందుకు ఎదురుచూడాలి? దీని కడుపులో ఉన్న గుడ్లన్నీ ఒకేసారి తీసుకుంటే నేను ఈ దేశంలోనే అత్యంత ధనవంతుణ్ణవుతాను అనుకున్నాడు. ఆత్రంగా ఆ పిచ్చుకను కోసి చూశాడు. లోపల ఏమీ లేదు, ప్రాణం పోయిన పిచ్చుక తప్ప. రోజూ వచ్చే గుడ్డు పోయింది, ఉన్న పిచ్చుక పోయింది. ఆ రైతు బికారి అయ్యాడు. కథ ముగియగానే అక్కడ నిశ్శబ్దం అలువుకుంది. బామ్మగారు, మీ పాతకాలపు కథలు ఇప్పుడెందుకు? ఇది సైన్స్ యుగం. మీ కథలకు నా వ్యవసాయానికి సంబంధం లేదు. అలా చెప్పి రఘు అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోయాడు. అతనితో పాటు కొందరు యువకులు కూడా వెళ్లారు. కాలమే అన్నిటికీ సమాధానం చెప్తుందిలే అనుకుంది. తరువాతి రోజు నుండే రఘు తన పని మొదలుపెట్టాడు. అతనితో చేరిన రైతులు పట్నం నుండి తెచ్చిన ఖరీదైన విత్తనాలు, రసాయనిక ఎరువులతో ఒకే రకమైన వాణిజ్య పంటను వేశారు. సోమయ్య మిగతా వాళ్లు తమ పొలాల్లో రాగులు, జొన్నలు, కందులు, కూరగాయలు వంటి సాంప్రదాయ వంటలు వేశారు. రఘు పొలాల్లో పంట ఏపుగా పచ్చగా పెరిగింది. అది చూసి రఘు గర్వం రెట్టింపైంది. చూసేవా మామా, నా పొలం ఎంత కళకళలాడుతుందో! నీ మొక్కలు ఇంకా మొలకెత్తుతూనే ఉన్నాయి. ఇంకో 6 నెలల్లో నా దగ్గర కార్లు ఉంటాయి, నీ దగ్గర అవే కష్టాలు ఉంటాయి. పర్లేదులే చిన్నయ్యా, భూమి తల్లి చల్లగా చూస్తే అంతే చాలు. రోజులు గడిచాయి. పంట చేతికొచ్చే సమయం దగ్గర పడింది.
ఒకరోజు రాత్రి హఠాత్తుగా వాతావరణం మారి కుండపోత వర్షం మొదలైంది. ఆ వర్షంతో పాటు ఒక కొత్త రకమైన పురుగు పంటలపై దాడి చేసింది. మరుసటి రోజు ఉదయం ఊరి ప్రజలు భయంకరమైన దృశ్యాన్ని చూశారు. అయ్యో, మన పంట మొత్తం నాశనమైపోయింది. పచ్చగా ఉన్న పొలం రాత్రికి రాత్రే బూడిదలా మారిపోయింది. ఈ పురుగులకు ఏ మందు పనిచేయడం లేదు. ఈ రఘు మాటలు నమ్మి మనం అప్పుల పాలయ్యాం. రఘు అతని అనుచరులు వేసిన పంట మొత్తం పురుగుల బారిన పడి నాశనమైపోయింది. భూమి రసాయనాల వాడకం వల్ల గట్టిపడి నిర్జీవంగా మారింది. అదే సమయంలో సోమయ్య పొలం మిశ్రమ పంటలు, దేశీయ విత్తనాల వల్ల తక్కువ నష్టంతో బయటపడింది. రఘు తన గర్వం, అహంకారం అన్నీ ఆ వర్షపు నీటిలో కొట్టుకుపోగా పరాజయ భారంతో కుంగిపోయాడు. సిగ్గుతో, పశ్చాత్తాపంతో నెమ్మదిగా నడుచుకుంటూ శారదమ్మ అరుగు దగ్గరికి వెళ్ళాడు. ఆమె కాళ్ల మీద పడి వెక్కి వెక్కి ఏడ్చాడు. బామ్మగారు, నన్ను క్షమించండి. నా అహంకారంతో అందరినీ నష్టపరిచాను. మీ కథలోని రైతులాగే నేను కూడా ఆత్రపడి సర్వస్వం కోల్పోయాను. నా చదువు నన్ను గెలిపించలేదు. శారదమ్మ ప్రేమగా అతని తల నిమిరి, ఏడవకురా అబ్బాయి, కింద పడడం తప్పు కాదు, పడి లేవకపోవడం తప్పు, పట్నం చదువు తప్పు కాదు, కాని అది తరతరాల అనుభవం అనే వేరుతో కలవనప్పుడే ప్రమాదం. ఆత్రంగా వేసే అడుగు ఎప్పుడూ పతనానికే దారితీస్తుంది. ఇప్పుడు నేనేం చేయాలి బామ్మగారు? ఊరి ప్రజల నమ్మకాన్ని ఎలా తిరిగి పొందాలి? నీ దగ్గర పుస్తక జ్ఞానం ఉంది, సోమయ్య దగ్గర అనుభవ జ్ఞానం ఉంది. ఇద్దరూ కలిసి పనిచేయండి. నీ తెలివిని ఉపయోగించి మన సాంప్రదాయ వ్యవసాయాన్ని ఎలా మెరుగుపరచవచ్చో ఆలోచించు. అప్పుడు నీ చదువుకు సార్థకత, నీకు గౌరవం రెండూ దక్కుతాయి. ఆ మాటలు రఘుకి కొత్త శక్తినిచ్చాయి. అతను సోమయ్య దగ్గరకు వెళ్లి క్షమాపణ కోరాడు. సోమయ్య మామ, నన్ను క్షమించు. నా గర్వంతో నిన్ను, మన భూమిని అవమానించాను. దయచేసి నాకు దారి చూపించు. బాధపడకు చిన్నయ్యా, మనం రైతులం. ఒక పంట పోతే మరో పంటకు సిద్ధమవ్వాలి. భూమి తల్లి మనల్ని ఎప్పుడూ వదులుకోదులే. ఇద్దరం కలిసి మళ్ళీ మన పొలాలకు జీవం పోద్దాం. ఆ రోజు నుండి రఘు, సోమయ్య కలిసి పనిచేశారు. రఘు తన చదువును ఉపయోగించి సేంద్రియ పద్ధతులను మెరుగుపరిచాడు. కొద్ది కాలంలోనే ధర్మపురం మళ్లీ పచ్చని పంటలతో కళకళలాడింది. ఈసారి ఆ అభివృద్ధిలో ఆత్రం లేదు, నిలకడ ఉంది. అహంకారం లేదు, ఐకమత్యం ఉంది. సాయంత్రం వేళ శారదమ్మ తన అరుగు మీద కూర్చుని ఊరిని చూస్తూ మురిసిపోయింది. ఆమె ముచ్చట్లు కేవలం కథలు కాదని, అవి ఆ ఊరి ధర్మాన్ని కాపాడే దివ్య ఔషధాలని ఊరి ప్రజలందరూ మరోసారి గ్రహించారు. నీతి: తరతరాల అనుభవం నుండి వచ్చే జ్ఞానాన్ని గౌరవించాలి. ఆత్రంతో వేసే అడుగులు పతనానికి దారితీస్తాయి. నిలకడైన ఎదుగుదలే నిజమైన అభివృద్ధి. రత్నగిరి అనే చిన్న ఊరి చివర ఒక వేప చెట్టు కింద సోమయ్య అనే చెప్పులు కుట్టే వ్యక్తి చిన్న దుకాణం ఉండేది. అతని చేతిలో నైపుణ్యం ఎంత ఉందో అతని బుర్రలో అంతకు మించిన తెలివి ఉండేది. అతని భార్య మల్లమ్మ భర్త కష్టాన్ని చూసి మురిసిపోతూ, పేదరికాన్ని చూసి మదనపడుతూ ఉండేది. ఆ ఊరికి గజపతి అనే అహంకారి, గర్విష్ఠి అయిన జమీందారు ఉండేవాడు. అతని కొడుకు వీరభద్రం తండ్రికి తగ్గ తనయుడు. తెలివి తక్కువైనా గొప్పవాడిననే భ్రమలో బ్రతుకుతూ ఉండేవాడు. ఒకరోజు జమీందారు గజపతి తన కొడుకుతో కలిసి సోమయ్య దుకాణానికి వచ్చాడు. ఒరే సోమయ్య, నా కాలికున్న చెప్పులు చూశావా? పట్నం నుండి ప్రత్యేకంగా చేయించుకున్నాను. 1000 వరహాలు. నీలాంటి వాళ్ళు జన్మలో కూడా ఇలాంటివి చూడలేరు. నమస్కారం జమీందారు గారు, చాలా బాగున్నాయి. గజపతి తన నడుము నుండి ఒక వింతైన మెరుస్తున్న తోలుముక్కను తీసి సోమయ్య ముందు పడేశాడు. ఇదిగోరా, ఇది జింకతోలు కాదు, చిరతపులి చర్మం కాదు. ఇది దేవలోకం నుండి తెప్పించిన అరుదైన చర్మం. దీంతో నాకు ఒక జత చెప్పులు చేసి ఇవ్వు. అవి రాజులు కూడా అసూయపడేలా ఉండాలి. నీకు 3 రోజుల సమయం ఇస్తున్నాను. పనికి 3 వరహాలు ఇస్తాను. ఒకవేళ చెప్పులు నా మనసును గెలిస్తే నువ్వు అడిగినంత ఇస్తాను. తేడా వస్తే నీ దుకాణం పీకేసి ఊరి నుండి తరిమేస్తాను. నాన్నగారు, వీడి మొహం చూస్తే చెప్పులు చేసేవాడిలా లేడు. ఈ అపురూపమైన చర్మాన్ని పాడు చేస్తాడేమో.
సోమయ్య మౌనంగా ఆ తోలును చేతిలోకి తీసుకున్నాడు. గజపతి, వీరభద్రం అక్కడి నుండి వెళ్ళిపోయారు. సాయంత్రం ఇంటికి వెళ్లిన సోమయ్యతో మల్లమ్మ అంది, ఏమండి, ఆ జమీందారు మాటలు వింటుంటేనే భయమేస్తోంది. మనకెందుకు ఈ పని? ఈ చర్మాన్ని తిరిగి ఇచ్చేయండి. లేదు మల్లమ్మ, ఇది నా నైపుణ్యానికి ఒక పరీక్ష. అహంకారానికి ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్న పోరాటం. నేను గెలవాలి. ఆ రాత్రి నుండి సోమయ్య పగలు రాత్రి తేడా లేకుండా పనిచేయడం మొదలుపెట్టాడు. 2 రోజుల్లో కళ్ళు చెదిరేలాంటి ఒక జత చెప్పులను తయారుచేశాడు. వాటిపై ఉన్న నగిషి, కుట్ల పనితనం చూస్తే ఎవరైనా మంత్రముగ్ధులు కావలసిందే. కాని సోమయ్యకు తెలుసు గజపతి అంత సులభంగా ఒప్పుకోడని. అందుకే ఒక చిన్న ఉపాయం పన్నాడు. 3వ రోజు ఉదయం ఆ ఊరి మీదుగా ప్రయాణిస్తున్న రంగయ్య అనే ఒక పెద్ద వజ్రాల వ్యాపారి సోమయ్య దుకాణం ముందు ఆగాడు. అతను కళను, నైపుణ్యాన్ని ఆరాధించే వ్యక్తి. అబ్బా, ఎంత అద్భుతమైన జత! సోమయ్య, నీ చేతిలో ఏదో మాయ ఉంది. ఇవి ఎవరికోసం చేశావు? సోమయ్య జరిగిన కథ అంతా చెప్పాడు. రంగయ్య గజపతి గురించి తెలిసినవాడు కావడంతో సోమయ్య ఉపాయాన్ని మెచ్చుకొని, నీ తెలివికి నా వంతు సహాయం ఉంటుంది అని చెప్పి వెళ్ళిపోయాడు. సోమయ్య ఆ చెప్పులను ఒక పట్టువస్త్రంలో చుట్టుకొని గజపతి గడికి వెళ్లాడు. సభలో గజపతి, వీరభద్రం, ఊరి జనం ఉన్నారు. జమీందారు గారు, మీరు చెప్పినట్లే చెప్పులు సిద్ధం చేశాను. గజపతి ఆ జతను చేతిలోకి తీసుకుని అహంకారంగా చూశాడు. అవి ఎంత బావున్నా పొగిడితే బహుమతి ఇవ్వాల్సి వస్తుందని అతని మనసు ఒప్పుకోలేదు. ఛీ, ఇదేనా నువ్వు చేసింది? నా పాత చెప్పుల కంటే దారుణంగా ఉన్నాయి. వీటిని రాజులు కాదు కదా, కనీసం నా సేవకులు కూడా వేసుకోరు. నిజమే నాన్నగారు, ఈ తోలుని వృధా చేశాడు. వీడిని శిక్షించాల్సిందే. సోమయ్య ప్రశాంతంగా నవ్వి ఇలా అన్నాడు. క్షమించండి జమీందారు గారు, మీ కళ్లకు అవి సాధారణంగా కనబడుతున్నాయంటే నా తప్పు లేదు. ఎందుకంటే అవి మామూలు చెప్పులు కావు, మాయాపాదుకలు. గజపతి, వీరభద్రం ఆశ్చర్యంగా చూశారు. అవును, వీటికో ప్రత్యేకత ఉంది. కేవలం నిజాయితీ, గొప్ప మనసు, ధర్మగుణం ఉన్నవారికి మాత్రమే వీటి అసలైన అందం, వాటిపై ఉన్న దైవికమైన ప్రకాశం కనబడుతుంది. గర్విష్ఠులకు, దురాశపరులకు, మూర్ఖులకు ఇవి సాధారణ చెప్పుల్లాగే కనిపిస్తాయి. ఆ మాటతో గజపతి, వీరభద్రం ఇరకాటంలో పడ్డారు. చెప్పులు బాగోలేవని అంటే తాము గర్విష్ఠులమని, మూర్ఖులమని సభలో ఒప్పుకున్నట్లు అవుతుంది. అవునవును, నువ్వు చెప్పాక ఇప్పుడు నా కళ్లకు కనబడుతుంది. ఎంతటి ప్రకాశం, ఎంతటి అద్భుతమైన నగిషి! నిజంగా ఇవి దేవేంద్రుడు కూడా ధరించే పాదుకలు. అవును నాన్నగారు, నాకు కూడా కనబడుతుంది. అద్భుతం, అమోఘం. సరిగ్గా అదే సమయానికి వజ్రాల వ్యాపారి రంగయ్య అక్కడికి వచ్చాడు. నమస్కారం గజపతిరాజా, మీకోసం సోమయ్య చేసిన మాయాపాదుకల గురించి విని చూడటానికి వచ్చాను. గజపతి గర్వంగా ఆ చెప్పులను రంగయ్యకు చూపించాడు. రంగయ్య వాటిని చేతిలోకి తీసుకుని ఎంతో శ్రద్ధగా పరిశీలించి మొహంలో చిన్న ఆందోళనతో ఇలా అన్నాడు. అద్భుతం! సోమయ్య చేతిలో సరస్వతి ఉంది. కానీ అయ్యో, ఒక చిన్న లోపం జరిగిందే. లోపమా? ఏం లోపం? ఇవి పరిపూర్ణమైనవి. అదే నాకు అర్థం కావడం లేదు. ఈ కుడి కాలి చెప్పులో ఎడమకాలి చెప్పు లక్షణాలు కనిపిస్తున్నాయి. బహుశా ఈ మాయ వల్ల నా కళ్ళు నన్ను మోసం చేస్తున్నాయేమో. సోమయ్య లాంటి నిపుణుడు ఇలాంటి పొరపాటు చేయడు కదా. గజపతికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. చెప్పులు వేసుకుంటే అసౌకర్యంగా ఉంటుంది, వేసుకోకపోతే పరువు పోతుంది. జమీందారు గారు, బహుశా ఆ పాదుకల మాయ అలాంటిదేమో. గజపతి పూర్తిగా చిక్కుకుపోయాడు. ఇప్పుడు ఆ చెప్పులను పొగడక తప్పదు, బహుమతి ఇవ్వక తప్పదు. సోమయ్య, నీ పనితనం అమోఘం. నువ్వు అడిగినంత ఇస్తానని చెప్పాను కదా. 10,000 వరహాలు ఇస్తున్నాను, తీసుకో. అప్పుడే రంగయ్య అన్నాడు. గణపతి గారు, ఈ అపురూపమైన పాదుకలు నాకు ఇప్పించండి. నేను 20,000 వరహాలు ఇస్తాను. వీటి కథ తెలిస్తే మహారాజులు కూడా కొనడానికి ముందుకొస్తారు. గజపతికి ప్రాణం లేచి వచ్చినట్లయింది. తాను వేసుకోలేని చెప్పులను అమ్మి డబ్బుతో పాటు పరువు నిలబెట్టుకోవచ్చని అనుకున్నాడు. వెంటనే సరేనని రంగయ్య దగ్గర 20,000 తీసుకుని అందులో నుండి 10,000 సోమయ్యకు బహుమతిగా ఇచ్చాడు. సోమయ్య ఆ డబ్బుతో తన కుటుంబాన్ని పేదరికం నుండి బయటపడేశాడు. రంగయ్యకు అద్భుతమైన చెప్పులు దొరికాయి.
గజపతికి డబ్బు మిగిలినా ఊరి ముందు అతని గర్వం, అజ్ఞానం బట్టబయలయ్యాయి. ఆ రోజు నుండి రత్నగిరి ప్రజలకు ఒకటి అర్థమైంది: డబ్బు, అహంకారం కంటే తెలివి, నైపుణ్యం ఎంతో గొప్పవి. నీతి: అహంకారాన్ని తెలివితో జయించవచ్చు. నిజమైన నైపుణ్యానికి ఎప్పటికైనా గుర్తింపు లభిస్తుంది.